చూడండి ఆర్డర్ waiver of interstate transmission charges and transmission of electricity generated from solar and wind sources of energy అని చెప్తూ for the solar, wind, hydro, PSP and BESS projects commissioned up to 36/2025 the waiver of interstate transmission charges shall be applicable for the following అని వాళ్ళు సెక్టర్ వైజ్ రాస్తారు. సోలార్, విండ్ దీనిలో ఎక్కడా కూడా ప్రత్యేకంగా ఎస్పెషల్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడైనా ఉందేమో నవంబర్ పాలసీ, అది 23 నవంబర్ జనరల్ పాలసీ తీసుకున్నారు సార్. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. నేను ఎగిరి గంతేశాను, నేను లడ్డూలాగా కుర్చీలోంచి ఎగిరి కింద పడిపోయాను, ఈ కబుర్లు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీనిలో ఇది ఆ చార్జ్ షీటు, యుఎస్ కోర్ట్ చార్జ్ షీటు. ఈయన గారు ఒక పాయింట్, ఇది ఒక పాయింటే. దీనిలో ఏమని రాశారంటే బై జూన్ 2021 a year after SECI issued a letter of award to Adani Green and 15 months after Azure has been selected by SECI had still not entered into any power supply agreements with any Indian state government. అంటే జూన్ 2021 నాటికే సంవత్సరం దాటిపోయింది. ఏది సెకీ వాళ్ళు పాపం వెళ్ళి ఎంత బతిమాలినా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాకపోయినటువంటి పరిస్థితి జూన్ 2021 నాటికి సంవత్సరం దాటిపోయింది. అప్పుడు వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు, సెకీ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ అస్ దట్ సో ఫార్ దేర్ హ్యాస్ నాట్ బీన్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ for SECI to be able to sign the power sale agreement at this stage, even though we have a letter of award. SECI had mentioned that they will be unable to sign PPA until power sale agreements have been signed. Are babu, ippati varaku ఏ రాష్ట్రం ముందుకు రాలేదు, ఏదన్నా రాష్ట్రం ముందుకు వచ్చే వరకు మేము అసలు మీతో PPA సైన్ చేయము అని ఎప్పుడు చెప్పారండి? ఇది జూన్ 2021లో. ఎప్పుడైతే సెకీ కొండబద్దలు కొట్టిందో అప్పుడు అదానీ గారు రంగంలో దిగారు. ఆగస్టు 2021లో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇన్ ఆగస్ట్ 2021 గౌతమ్ అదానీ మెట్ పర్సనల్లీ విత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సెకీ ఎప్పుడైతే ఎవడు ముందుకు రావట్లేదు, మేము మీతో అగ్రిమెంట్ సైన్ చేయలేమని చెప్పిందో అప్పుడు అదానీ గారు రంగంలోకి ఆగస్టులోకి దిగితే అప్పుడు ఈయన గారు సెప్టెంబర్లో కథ మొదలు పెట్టాడు. జూన్లో సెకీ చేతులు ఎత్తేసింది. ఆగస్టులో అదానీ గారు రంగంలోకి దిగి 1750 కోట్ల ఆఫర్ ఇచ్చాడు. సెప్టెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆవేశం వచ్చేసింది. అరే 1750 కోట్లు రా, 1750 కోట్లు పెట్టండి రా బాబు, సంతకాలు మీరు పెట్టండి తొందరగా, బంపర్ ఆఫర్ మిస్ అయిపోతాను నేను ఇక్కడ. అప్పుడు పాపం కుర్చీలోంచి ఎగిరి పడ్డాడు. దానికి ముందు సంవత్సరన్నర పాటు ఎక్కడ నిద్రవుతా ఉన్నాడు, దేనికి నిద్రవుతా ఉన్నాడు పాపం ఈ అయ్యా. ఇవాళ వచ్చి గంట సేపు నాటకాలు ఆడుతున్నటువంటి ఈ అయ్యా 15 నెలలు ఎక్కడ నిద్రపోతా ఉన్నాడండి? 1750 కోట్ల ఫిగర్ వచ్చేసింది అయ్యకి. పట్టాభి గారు ఒక్క నిమిషం. ఇక ఆంధ్రజ్యోతి మీద పరువు నష్టం దావా వేస్తానన్నారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మీద ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో కానీ లేకపోతే వీటి విషయంలో తప్పుడు కథనాలు రాస్తున్నారు, శాలువా కప్పాల్సిన నా మీద శాలువాలు కప్పకుండా నిందలేస్తున్నారు, కాబట్టి పరువు నష్టం దావా వేస్తానన్నారు. రామకృష్ణ గారు, విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా ప్లీజ్.